హలో మై డియర్ సెల్ స్క్వాడ్, ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఎక్స్క్రీషన్ చాప్టర్ గురించి చెప్పబోతున్నాను నేను. సో వివేక్ వర్ధన్ హాయ్ అండి, థ్యాంక్ యూ. అండ్ దేవిశెట్టి రాజు ఎక్స్క్రీషన్ చాప్టర్ చెప్పండి. సో మీరందరూ చాలామంది రిక్వెస్ట్ చేశారు కదా. అండ్ యూజర్ ఈడీ 9th క్లాస్ డైవర్సిటీ ఇన్ ఆర్గానిజమ్సా, మీకు ఇంకా ఎఫ్ఏటీలో ఏవేవి ఉన్నాయో అవన్నీ ఒక లిస్ట్ లాగా మీరు కమెంట్ చేసేయండి. దాని ప్రకారం నేను స్లాట్ అదే మెయింటైన్ చేసుకొని టైం టేబుల్ వేసి మీకు సెషన్స్ తీసుకుంటాను. ప్రవళిక హాయ్. స్టార్ గేమింగ్ జోన్ షూర్. ఈ సెషన్లో మాత్రం మీకు ఎనర్జీ అండ్ వాల్యూమ్ చాలా ఇంక్రీజ్ చేయబోతున్నాను. సో మీకు ఎక్స్క్రీషన్ చాప్టర్ కదా ఈరోజు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ మీకు ఎఫ్ఏ2లో 1 మార్క్ కూడా మిస్ అవ్వకూడదండి బయాలజీలో. దట్ ఈజ్ మై గోల్ అనమాట. సో మీరు ఏది మిస్ అవ్వకుండా సెషన్ లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. దాని గురించి కొంచెం నా గురించి ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాలి కదా. ఒకవేళ లాంచ్కి రాని వాళ్ళు స్టూడెంట్స్, నాకు కొత్త క్యూట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం. సో నా పేరు సుమయా తబస్సుం షేక్, ఐఎమ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ అండి. సో నాకు పిల్లలు చాలా ఇష్టం అండి. మీ లైఫ్ని, కాంప్లికేటెడ్ లైఫ్ని ఈజీ పీజీగా చేయాలని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ మై క్రియేటివిటీ. నేను ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి డ్రాయింగ్స్ కూడా వేస్తానండి. అంత హై లెవెల్లో కాకుండా ఏదో మీ పిల్లల లాగా అనమాట. సో నా ఫేవరెట్ కార్టూన్, నా ఫేవరెట్ క్యారెక్టర్ డోరేమాన్ అనమాట. నేను మీ లైఫ్లో డోరేమాన్ లాగా అవ్వాలనుకుంటున్నాను, మీ అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేయడానికి. సో పదండి మనం చాప్టర్ స్టార్ట్ చేసేద్దాం. ది ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఇప్పుడు మన ఇంట్లో చాలా వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేస్ట్ అంతా ఈ చెత్త వాళ్ళు ఉంటారు కదా, చెత్త తీసుకునే వాళ్ళు తీసుకొని ఆ వేస్ట్ని డంప్ చేస్తారు ఒక చోట. సో మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ మొత్తం వాళ్ళు తీసుకెళ్ళకపోయి అలానే మనం దాన్ని ఇంటి నుంచి వేస్ట్ క్లియర్ చేయకుండా అలానే పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇల్లంతా చెత్తలాగా మారిపోతుంది కదా. ఇంట్లో బ్యాడ్ ఫౌల్ స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇల్లు చాలా చెత్తగా అనిపిస్తుంది. సో అందుకోసమే చూడండి, ఈ వెహికల్స్ అన్నీ మన ఇంట్లో ఉన్నవి తీసుకెళ్తాయి కదా, గవర్నమెంట్ వెహికల్స్. ఇలానే మన బాడీలో ఏదైతే ఉందో కిడ్నీస్ అనే ఒక వేస్ట్ని మొత్తం, మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ని మొత్తం, బ్లడ్లో కలిసిపోయిన వేస్ట్ని ఫిల్టర్ చేయడానికి కిడ్నీస్ అనేవి ఆర్గాన్స్ అనమాట. ఇక్కడ చూడండి, మనం చెరుకు రసం చాలాసార్లు తాగుంటాము. సో తాగేటప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ చెరుకుని ఒకేసారి పదే దాంట్లో తిప్పుతుంటాడు కదా. దాంట్లో ఉన్న లాస్ట్ డ్రాప్ ఆఫ్ ఆ షుగర్ కేన్ జ్యూస్ ఏదైతే ఉందో అదంతా తీసేసే వరకు అలా చేస్తూనే ఉంటాడు. సో మన కిడ్నీస్ కూడా మొత్తం ఫిల్టర్ చేసేస్తాడు కదా ఆ షుగర్ కేన్ జ్యూస్. సో సేమ్ మన కిడ్నీస్ కూడా అలాగే మన బాడీలో, మన బ్లడ్లో ఏదైతే వేస్ట్ మటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ వేస్ట్ మటీరియల్ని తిప్పి ఇలా చెరుకుని ఎలా అయితే తను తిప్పి దాన్ని జ్యూస్ తీస్తాడో క్రష్ చేసి, సేమ్ మన బాడీలో కిడ్నీస్ మన బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న వేస్ట్ని తిప్పి పదే ఏం చేస్తుంది, ఫిల్టర్ చేసి దాంట్లో అస్సలు వేస్టే లేకుండా చేస్తుంది అనమాట. ఈ చాప్టర్లో 3 టాపిక్స్ మెయిన్గా మాట్లాడుకోబోతున్నాం మనం. ఒకటి ఎక్స్క్రీషన్, ఇంకోటి మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, ఇంకోటి ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్. ఫస్ట్ ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? ఎక్స్క్రీషన్ అంటే వేస్ట్ మెటీరియల్స్ని బాడీ నుంచి సెపరేట్ చేసేసి ఆ వేస్ట్ మెటీరియల్స్ని బాడీ నుంచి తీసేయడం అనమాట. సో చూడండి, ఎక్స్ అంటే లాటిన్లో ఎక్స్ అండి, ఇంగ్లీష్లో కాదు. ఎక్స్ అంటే అవుట్. ఎక్కడైనా ఎక్స్ అంటే సేమ్ మీనింగే లేండి. ఇప్పుడు ఒకటి మన లైఫ్లో లేని వాళ్ళని ఎక్స్ అని అంటారు. సేమ్ అలాగే బాడీలో కూడా ఎక్స్ అంటే బాడీలో ఉండదు, బాడీ బయటకు తీసేయడం అనమాట. క్రీనే వర్డ్ నుంచి ఈ క్రీషన్ అనేది వచ్చిందనమాట. క్రీషన్ అంటే షిఫ్ట్, బయటికి షిఫ్ట్ అయిపోవడం అనమాట. ఎక్స్క్రీషన్ అంటే బాడీలో ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోవడం. సెపరేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ అనేది బాడీలో జరుగుతుంది ఎక్స్క్రీషన్ టైంలో.
చూడండి, ఒక్కో ప్రాసెస్ జరిగేటప్పుడు ఒక్కో టైప్ ఆఫ్ ఎక్స్క్రీషన్ మాత్రం ప్రతి ప్రాసెస్లో జరగాల్సిందే. ఎందుకంటే ఒక్కో ప్రాసెస్లో ఒక్కో వేస్ట్ మెటీరియల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఫోటోసింథసిస్లో ప్లాంట్స్లో వేస్ట్ మెటీరియల్ ఏంటి చెప్పండి? కార్బన్ డైఆక్సైడ్ కదా. రెస్పిరేషన్లో వేస్ట్ మెటీరియల్ ఏంటి? ఫోటోసింథసిస్లో ప్లాంట్స్కి వేస్ట్ మెటీరియల్ ఆక్సిజన్, అండ్ రెస్పిరేషన్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ కదా వేస్ట్ మెటీరియల్. డైజెషన్లో ఏంటి మరి? డైజెషన్లో వేస్ట్ మెటీరియల్ చెప్పాను కదా, ఫీసెస్ అనే వేస్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో నుంచి అని, అలాంటివి ఉంటాయి. సో ఈ సెషన్లో మనము ఇంకా మెటబాలిక్ వేస్ట్ ప్లాంట్స్లో జనరేట్ అయ్యేది, దీంట్లో మనం ఓన్లీ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి, హ్యూమన్ మెటబాలిక్ వేస్ట్ గురించి చెప్పుకుంటాము. ఇంకా నేను ఎక్స్క్రీటరీ సిస్టమ్ సింపుల్ డయాగ్రామ్ వేసి నేను ఒక షార్ట్ తీసాను, అది చూడండి, మీకు ఈజీగా అవుట్ ఆఫ్ వచ్చేస్తాయి. ఆ ప్రకారంగా మీరు డయాగ్రామ్ వేశారంటే ఎక్స్క్రీషన్లో చూడండి, ప్లాంట్స్లో ఎక్స్క్రీషన్ జరుగుతుంది, యానిమల్స్లో ఎక్స్క్రీషన్ జరుగుతుంది, ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్లో ఎక్స్క్రీషన్ జరుగుతుంది. ఏదైతే లివింగ్ బాడీ ఉందో ఆ లివింగ్ బాడీలో ఎక్స్క్రీషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లివింగ్ ఆర్గానిజమ్స్లో న్యూట్రిషన్ ఉంటుంది, రెస్పిరేషన్ జరుగుతుంది కదా, ఇవన్నీ జరుగుతాయి కదా, డైజెషన్ జరుగుతాయి. మరి డైజెషన్ నుంచి వచ్చిన వేస్ట్ మెటీరియల్ ఎక్స్క్రీట్ అవ్వాలి కదా, బయటికి వెళ్ళిపోవాలి కదా. సో అందుకే ఈ ఎక్స్క్రీషన్ అన్నమాట. చూడండి, ది బయాలజికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిమూవల్ ఆఫ్ హార్మ్ఫుల్ మెటబాలిక్ వేస్ట్ ఫ్రమ్ ది బాడీ, దట్ ఈజ్ ఎక్స్క్రీషన్. సేమ్ అండి, రిమూవల్ ఆఫ్ వేస్ట్ అంతే. ఎక్స్క్రీషన్ అంటే రిమూవల్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్. ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి చాలు, మీరు ఆరామ్గా రాసేయచ్చు డెఫినేషన్. హార్మ్ఫుల్ నైట్రోజనస్ వేస్ట్ అంటే మన మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే డైజెషన్ జరిగినప్పుడు చూడండి, ప్రోటీన్స్ లాగా మనకు నైట్రోజనస్ వేస్ట్ చూడు. ఆక్వాటిక్ యానిమల్స్లో అమోనియా, మమ్మల్స్లో యూరియా, అండ్ బర్డ్స్ అండ్ రెప్టైల్స్లో యూరిక్ యాసిడ్. ఇలా 3 టైప్స్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్ అనేది కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆక్వాటిక్ యానిమల్స్లో అమోనియా అనేది, యూరియా అనేది మామూలుగా జంతువులు, అడవుల్లో ఉండే జంతువుల్లో, ఇంకా కొన్ని రెప్టైల్స్ వాటర్లో ఉంటాయి, కొన్ని రెప్టైల్స్ వాటర్ బయట ఉంటాయి, వాటిలో యూరిక్ యాసిడ్ అలా ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్. మరి ఏ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఏంటి? స్కిన్ నుంచి చూడండి స్వెట్ ప్రొడ్యూస్ అవుతుంది, చెప్పాను కదా. రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది లంగ్స్ నుంచి. కిడ్నీ నుంచి యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇలా కొన్ని టైప్ ఆఫ్ ఆర్గన్స్ కొన్ని టైప్ ఆఫ్ వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హ్యూమన్ బీయింగ్స్లో ఎక్స్క్రీషన్ అంటే అదే ఈ టాక్సిక్ వేస్ట్. ఎందుకు హోమియోస్టేసిస్ అంటే మన బాడీలో ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కోసం ఇవన్నీ అవసరం అన్నమాట. ఒక్క నిమిషం అండి. ఇలా మన బాడీలో ఇవన్నీ చాలా ఎక్స్క్రీటరీ వేస్ట్ అనేది ఎప్పుడైతే మన బాడీలోంచి వెళ్ళిపోతుందో అప్పుడే మన బ్లడ్ అనేది ప్యూర్గా తయారవుతుంది. దీంట్లో చూడండి, ఇక్కడ కింద యూరిన్ అనాలిసిస్ అని ఇచ్చారు కదా, ఇది చూడండి మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే యూరిన్ టెస్ట్ చేసి ఒక హ్యూమన్ బాడీలో ఎంత యూరిన్లో ఏ ఉన్నాయి, ప్రోటీన్ ఎంత ఉంటుంది, క్రియాటినిన్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, యూరిక్ యాసిడ్ ఎంత ఉంది, ఇవి ఇంత ఉండాలి. చూడండి పక్కన రేంజ్ కూడా ఇచ్చాడు. ప్రోటీన్ అనేది <100 mg మాత్రమే ఉండాలి, క్రియాటినిన్ 1 to 2 ఉండాలి, అప్ టు 200 ఉండాలి కాల్షియం, ఇంకా ఫాస్ఫరస్ 1 gram అప్ టు 1 gram అండ్ అప్ టు 600 grams మాత్రమే ఉండాలి యూరిక్ యాసిడ్ అనేది. సో ఇది ఎప్పుడైతే ఉన్న దానికంటే ఇంతకంటే ఈ రేంజ్ కంటే ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మన కిడ్నీ ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎలక్ట్రోలైట్స్ అనేవి, ఇవి సోడియం, పొటాషియం, ఇవి ఇంత ఉండాలి, ఇవి ఖచ్చితంగా ఇవి ఇంతే ఉండాలి. ఒకవేళ తగ్గినా ప్రాబ్లమే అనమాట. మనకు ఈ ల్యాబ్ యాక్టివిటీ ఇచ్చాడండి మన బుక్లో. సో ఈ ల్యాబ్ యాక్టివిటీలో ఏం చేయమంటున్నాడు అంటే, ఒక ఫ్రెష్ షీప్ ఆర్ గోట్ కిడ్నీ తీసేసుకొని దాన్ని మొత్తం ఎగ్జామిన్ చేయమంటున్నారు. కానీ మనం అలా చెయ్యలేము. ఎందుకు? మనం దాన్ని చూస్తేనే మనకు భయం వేస్తుంది, మనం దాన్ని టచ్ చేసి అదంతా చేయగలమా? కానీ ఇఫ్ యూ లైక్ బయాలజీ యూ నీడ్ టు డూ ఆల్ దిస్. కానీ మనం దీన్ని సింపుల్ వర్చువల్ ఫామ్గానే మనం దాన్ని ఒక కిడ్నీ తీసుకోకుండా వర్చువల్ ఫామ్గానే మనం చెప్పేసుకోవచ్చు. చూడండి, కిడ్నీ అనేది బయట మాత్రం ఇలా ఉంటుంది, కాన్కేవ్, ఇలా
కాన్వెక్స్ షేప్లో ఉంటుంది, లోపల కాన్కేవ్లా ఉంటుంది. చూడండి కిడ్నీ ఎలా ఉందో. మీకు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ షేడ్స్ ఏంటంటే కిడ్నీలో పార్ట్స్ అనేటివి ఉంటాయి. ఒక మొత్తం సెంట్రల్ పార్ట్, కార్టెక్స్, మెడ్యులా, అలా కొన్ని పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇది డిసెక్షన్ చేయబడిన కిడ్నీ. చూడండి ఇది కూడా కిడ్నీ లోపల ఇలా ఉంటుంది. హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టంలో అసలు 2 కిడ్నీస్, 2 యురేటర్స్, 1 యూరినరీ బ్లాడర్ అండ్ 1 యురేత్రా. 2 కిడ్నీస్, 2 యురేటర్స్, 1 యూరినరీ బ్లాడర్ అండ్ 1 యురేత్రా అనేటివి ఉంటాయి. దీంట్లో అసలు కిడ్నీ ఫంక్షన్ ఏంటంటే ఫిల్టర్ చేయడం, బ్లడ్ని ఫిల్టర్ చేయడం కిడ్నీ ఫంక్షన్. సో బ్లడ్లో ఏముంటుంది, నైట్రోజినస్ వేస్ట్ ఉంటుంది. ఆ నైట్రోజినస్ వేస్ట్కి ఎగ్జాంపుల్ యూరియా అన్నమాట. ఈ యూరియా అనేది వేస్ట్ మెటీరియల్ మన బాడీలో ఈ యూరియానే ప్లాంట్స్కి వేస్తే అంటారు కదా, మీరు వినుంటారు ఎప్పుడో ఒకసారి, ప్లాంట్స్కి వేయడానికి యూరియా తేవాలి అని. ఇంట్లో అయినా ఎవరికైనా గార్డెన్ లేకుండా చిన్న చిన్న ప్లాంట్స్ అయినా ఇంట్లో పుల్లకుండీలు అవి ఇవి ఉంటే మనం బయట నుంచి యూరియా వైట్ కలర్ ప్యాకెట్ తీసుకొని కొనుక్కొని వచ్చి మన పేరెంట్స్ వేస్తుంటారు అనమాట. సో అది ప్లాంట్స్కి ఫుడ్, కానీ మన బాడీలో అది వేస్ట్ అనమాట యూరియా అనేది. ఇలా బ్లడ్నేమో ఫిల్టర్ చేస్తుంది, ఫిల్టర్ చేసి యూరిన్ ఫామ్ చేస్తుంది అనమాట. కిడ్నీస్ హ్యూమన్ బీయింగ్స్లో బీన్ షేప్డ్ ఫామ్లో ఉంటాయి, ఇంకా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. చూడండి అవి రైట్ కిడ్నీ ఏంటంటే కొంచెం కిందికి ప్లేస్ అయి ఉంటుంది లెఫ్ట్ కిడ్నీతో కంపేర్ చేసుకుంటే. ఆలోచించండి ఎందుకు అలా ఉంటుందో, ఆలోచించండి. నేను లాస్ట్లో చెప్తాను ఎందుకు అలా ఉంటుందో. కిడ్నీ సైజ్ అనేది 10 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ ఉంటుంది, 5 to 6 సెంటీమీటర్స్ ఇన్ బ్రెడ్త్ ఉంటుంది, అండ్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది దాని థిక్నెస్ అనమాట. థిక్నెస్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈచ్ కిడ్నీ ఈజ్ కాన్వెక్స్ ఆన్ అవుటర్ సైడ్. అవుటర్ సైడ్లో ఇలా ఉంటుందన్నమాట, స్వెల్ అయ్యి బయటికి. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ స్వెల్ అయి ఉంది కదా, అదే ఇక్కడ కొంచెం గుంతలాగా ఇలా లోపలికి ఇలా ఉంటుంది. ఎందుకంటే లోపల మొత్తం నెఫ్రాన్స్, మనకు చాలా కిడ్నీ పార్ట్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం ఈ సెషన్లో. అవన్నీ ఫిట్ అవ్వడానికి అలా కాన్కేవ్ లాగా ఉంటుందన్నమాట. బయట కాన్వెక్స్, లోపల కాన్కేవ్. మీరు ఆల్రెడీ ఫిజిక్స్లో కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్ గురించి చదువుకునే ఉంటారు కదా. ఇన్నర్ సైడ్లో కిడ్నీలో ఫిషర్ ఆర్ హైలం అనేది ఉంటుంది. అది రీనల్ ఆర్టరీ. మన బాడీలో ఒకటి రీనల్ ఆర్టరీ, రీనల్ వీన్, రీనల్ ఆర్టరీ అన్నమాట. ఇవి రెండు ఏం చేస్తాయంటే కిడ్నీలోకి బ్లడ్ తెస్తాయి. 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ మన బాడీలో ఉన్నాయని మనం ట్రాన్స్పోర్టేషన్లో చదువుకున్నాం కదా. 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ ఏంటి, ఒకటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఒకటి ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆర్టరీస్ ఏం క్యారీ చేస్తాయి, ఆక్సిజనేటెడ్ బ్లడ్. వెయిన్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తాయి. అలానే ఈ రీనల్ ఆర్టరీ ఏదైతే ఉందో, రీనల్ ఆర్టరీ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రైట్ కిడ్నీలోకి తెస్తుంది, అండ్ రీనల్ వీన్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లెఫ్ట్ కిడ్నీలోకి తెస్తుంది. చూడండి యురేటర్ బిగిన్ ఫ్రమ్ ది కిడ్నీస్. దీంట్లో చెప్పాను కదా, ఇప్పుడు కొన్ని ఎక్స్క్రీటరీ సిస్టంలో 4 పార్ట్స్ ఉంటాయి. 2 కిడ్నీస్, 2 యురేటర్స్, 1 యూరినరీ బ్లాడర్, 1 యురిత్రా. ఆ 4 పార్ట్స్ గురించి ఇప్పుడు మనం చదువుకుందాం. ఫస్ట్ ది కిడ్నీస్ చదువుకున్నాం, ఇప్పుడు యురేటర్. యురేటర్ ఏంటంటే బిగిన్స్ ఫ్రమ్ ది కిడ్నీస్, జస్ట్ కిడ్నీ బయట నుంచి ఇలా బిగిన్ అవుతుంది. ఇది యురేటర్స్. ఇవి 2 పైప్ లాగా ఉన్నాయి కదా, గొట్టాల్లాగా చిన్నగా, అవి యురేటర్ అన్నమాట. ఇవి యూరినరీ బ్లాడర్లో, ఇది యూరినరీ బ్లాడర్. అవి కిడ్నీ బయట నుంచి స్టార్ట్ అయ్యి యూరినరీ బ్లాడర్ ఇక్కడ వరకు ఎండ్ అవుతాయి. ఇక్కడ ఎండ్ అవుతాయి. అవి యూరిన్ ఏదైతే కిడ్నీస్ ఫిల్టర్ చేసి పంపించిన యూరిన్ని యూరినరీ బ్లాడర్లో స్టోర్ చేస్తాయి అన్నమాట. అవి పైప్ లాగా ఉంటాయి, చెప్పాను కదా, గొట్టాల్లాగా. 25 to 30 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటాయి. యూరిన్ని క్యారీ చేస్తాయి యూరినరీ బ్లాడర్లోకి. యూరినరీ బ్లాడర్. థర్డ్ది
యూరినరీ బ్లాడర్ ఒక మస్కులర్ సాక్, ఒక బ్యాగ్ లాగా అండి. చిన్న బ్యాగ్ అనుకోండి, చాలా చిన్న బ్యాగ్, ఒక పౌచ్ లాగా. దానికి ఎలాస్టిక్ వాల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి మనం ఎక్కువ వాటర్ తాగుదాం, ఒక్కసారి తక్కువ వాటర్ తాగుదాం. ఎక్కువ వాటర్ తాగినప్పుడు యూరిన్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఆ యూరిన్ స్టోర్ అవ్వాలంటే ఈ బ్యాగ్ అనేది స్ట్రెచ్ అవ్వాలి. అందుకోసం ఈ బ్యాగ్ అనేది స్ట్రెచబుల్గా ఉంటుంది. మన జీన్స్ ఎలాగా కొన్ని స్ట్రెచబుల్ జీన్స్ ఉంటాయి కదా, అవి ఎవరికైనా ఫిట్ అవుతాయి. సో మన యూరినరీ బ్లాడర్ మస్క్యులర్ వాల్స్ అనేవి అలా స్ట్రెచబుల్గా ఉంటాయి. ఇవి ఒక్కోసారి ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ యూరిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ స్ట్రెచబుల్గా వాల్స్ స్ట్రెచ్ అయిపోయి ఆ యూరిన్ అందులో స్టోర్ అయిపోతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ యురేటర్స్, యురేటర్ ఎక్కడైతే ఇక్కడ నుంచి కిడ్నీ ఎండ్లో యురేటర్ స్టార్ట్ అవుతుంది, యురేటర్ ఎండ్లో యూరినరీ బ్లాడర్ స్టార్ట్ అవుతుంది. అలాగా ఇది దీని ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? యూరిన్ని స్టోర్ చేసుకోవడం. ఇది నర్వస్ కంట్రోల్, అంటే మన బ్రెయిన్ ఉంటుంది కదా, మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. మ్యాక్సిమం మన బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటుందండి ఇది. అండ్ ఎక్స్పెల్స్ యూరిన్, ఇక్కడ కింద యురెత్రా అంటే ఇప్పుడు ఆ బ్యాగ్కి ఒక చిన్న పైప్ లాగా ఆ పైప్ నుంచే ఈ యూరిన్ ఏదైతే ఇక్కడ స్టోర్ అయి ఉంటుందో యూరినరీ బ్లాడర్లో అది బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సేమ్ వాటర్ బాటిల్ ఎలా అయితే మనకు ఉంటుందో, వాటర్ బాటిల్కి పైన నాజిల్ ఉంటుంది కదా, ఆ నాజిల్ నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా, సేమ్ అలాగే ఈ యురేత్రా అనేది ఒక నాజిల్ లాగా ఉంటుందన్నమాట. దాంట్లో నుంచి ఈ యూరిన్ ఏదైతే స్టోర్ అయి ఉందో యూరినరీ బ్లాడర్లో ఆ యూరిన్ బయటకు వస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ట్యూబ్, లైక్ చెప్పాను కదా ట్యూబ్ లాగానే ఉంటుంది, చిన్న నాజిల్ అనుకోండి. క్యారీస్ యూరిన్ అండ్ ఎక్స్పెల్ ఇట్ టు ద బాడీ, బయటికి పంపించేస్తుంది బాడీ నుంచి. ఇక్కడ స్టోర్ అయిన యూరిన్ అవుట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ వెళ్ళిపోతుంది, అవుట్ ఆఫ్ ది బాడీ. కిడ్నీ ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి సింపుల్గా ఒక్క మాట చెప్పాలంటే, అసలు కిడ్నీ ఏంటంటే దీన్ని కిడ్నీగా ఇమాజిన్ చేసుకోండి. ఇది కిడ్నీ అనుకోండి. ఈ లోపల ఉన్నాయి కదా ఈ కన్నాలు, చిన్న చిన్న హోల్స్ లాగా కనిపిస్తున్నాయా, ఆ హోల్స్ నెఫ్రాన్స్ అనే కొన్ని పార్ట్స్ కిడ్నీలో ఉండేవి. ఇది ఇమాజిన్ చేసుకుంటే మీకు కిడ్నీ స్ట్రక్చర్ ఇమాజిన్ చేసుకోవడం నేను ఈజీగా అవుతుందని అందుకే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో కిడ్నీ ఒకటి జల్లెడలాగా, ఆ జల్లెడలో ఏవైతే హోల్స్ ఉంటాయో అవి నెఫ్రాన్స్ అనే పార్ట్. ఈ నెఫ్రాన్స్ అనేవి కిడ్నీలో చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. చూడండి కిడ్నీ లోపల ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం చూడండి, ఇక్కడ కిడ్నీ స్ట్రక్చర్ బయట ఎలా ఉంటుంది, కాన్వెక్స్గా ఉంటుంది, కాన్కేవ్గా ఉంటుంది, ఆర్టరీస్ ఏమేమి ఉంటాయి, దాంట్లో ఇవే యూరేటర్స్ అవి ఉంటాయి, యూరినరీ బ్లాడర్ ఉంటాయి అని నేర్చుకున్నాం. ఇప్పుడు కిడ్నీ లోపల ఆ కాన్కేవ్ ఏదైతే ఉందో కిడ్నీ, ఆ కాన్కేవ్లో ఏముంటుందో ఇప్పుడు ఈ లోపల ఉండే పార్ట్స్ గురించి మనం చదువుకోబోతున్నాం. కిడ్నీకి 2 డిస్టింక్ట్ రీజియన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి డార్క్ కలర్డ్ జోన్, నేను ఇందాక మీకు ఇక్కడ చూపించినప్పుడు చెప్పాను కదా, చూడండి కిడ్నీకి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా 3 జోన్స్ అనేవి ఉన్నాయి అని. ఇక్కడ చూడండి డార్క్ కలర్ జోన్ ఉంది, ఇక్కడ కొంచెం లైట్ కలర్ జోన్ ఉంది, ఇది అవుటర్ పార్ట్లే అండి. ఈ 2 జోన్స్, డార్క్ జోన్ ఇంకోటి కొంచెం లైట్ జోన్ అనేవి 2 ఉంటాయి. ఈ డార్క్ చెప్పాను కదా కార్టెక్స్ మెడ్యులా అని, పేల్ జోన్ అనేది మెడ్యులా, డార్క్గా ఉన్న జోను కార్టెక్స్, పేల్గా ఉన్న జోను మెడ్యులా. ఇది అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 1 to 3 చూడండి. ఈ నెఫ్రాన్స్ అని ఇందాక చెప్పాను కదా, అవి 1.3 to 1.8 మిలియన్ మైక్రోస్కోపిక్ థిన్ ట్యూబులార్ ఉంటాయి అవి నెఫ్రాన్స్ అనేవి ప్రతి కిడ్నీలో. మీకు మేబీ ఇది బిట్గా ఒక్కోసారి రావచ్చు, 1.3 to 1.8 ఈ నంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉంటాయి నెఫ్రాన్స్ అనమాట. అవి నెఫ్రాన్స్ అనేటివి చిన్న చిన్న ఫంక్షనల్ యూనిట్స్, ఫిల్టర్ చేస్తాయి అవి. ఈచ్ కిడ్నీ చూడండి 1 మిలియన్, ఇవే నెఫ్రాన్స్ అనమాట. ఇక్కడ ఇప్పుడు లోపల కిడ్నీని జూమ్ చేస్తే ఇది ఉంది కదా, ఇక్కడ జూమ్ చేస్తే ఈ పొజిషన్లో ఇలా నెఫ్రాన్ అనేది ఉంటుంది. ఈ నెఫ్రాన్లో ఇది మొత్తం ఈ ఫిల్టరేషన్ యూరిన్ ఇక్కడ మొత్తం పాస్ అవుతుంది. ఆ యూరిన్ ఎలా పాస్ అవుతుందో అది నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్లో మనం చదువుకోవచ్చు. నెఫ్రాన్లో 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి మాల్ఫిజియన్ బాడీ, ఇంకోటి
ట్యూబ్యులర్ బాడీ. మాల్ఫిజియన్ బాడీలో ఏముంటుంది? కప్ షేప్డ్ బ్రాడర్ నెఫ్రాన్లో బ్రాడర్ ఎండ్. ఇప్పుడు ఇది కదా, ఇది మాల్ఫిజియన్ బాడీ. ఇంత ఇక్కడ వరకు ఏదైతే ఉందో అది మాల్ఫిజియన్ బాడీ. ఏది? గ్లోమెరులస్లో బౌమెన్స్ క్యాప్సూల్ అనేది ఒకటి ఉంటుంది. అది బంచ్ ఆఫ్ ఫైన్ బ్లడ్ క్యాపిలరీస్ కాల్డ్ గ్లోమెరులస్. బౌమెన్స్ క్యాప్సూల్లో చూడండి, ఇక్కడ ఇది బ్లడ్ క్యాపిలరీస్ అన్నమాట. బ్లడ్ మొత్తం ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి ఫిల్ట్రేషన్ అనేది అక్కడే జరుగుతుంది. గ్లోమెరులస్ అక్కడికి ఉంటుంది కదా, ఈ గ్లోమెరులస్ ఇంకా ఇది ఏదైతే ఉందో ఈ ఫైన్ బ్లడ్ క్యాపిలరీస్ బౌమెన్స్ క్యాప్సూల్, ఈ రెండు కలిపి మాల్ఫిజియన్ బాడీ ఆర్ రీనల్ క్యాప్సూల్ అని అంటారు. ఏది? బౌమెన్స్ క్యాప్సూల్ ప్లస్ గ్లోమెరులస్ కలిపితే మాల్ఫిజియన్ బాడీ అని అంటారు. నేను ఎందుకు మీకు ప్రతిసారి రివైండ్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే మీ బ్రెయిన్లో అది ఉండిపోవాలి. బికాజ్ ఆఫ్ ది చూడండి, నారోవర్ అవుట్లెట్. ఇక్కడ ఎఫరెంట్ అంటే ఏంటి? అఫరెంట్ అంటే బయట, ఎఫరెంట్ అంటే లోపల. ఇక్కడ ఫస్ట్ ఎఫరెంట్ ఆర్టీరియల్ దగ్గర స్టార్ట్ అవుతుంది మన బ్లడ్ యొక్క జర్నీ ఫిల్ట్రేషన్ కోసం. ఇక్కడ నుంచి వచ్చేది అలా 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 లోపలికి వెళ్ళి, ఇంకా ఇది మొత్తం నేను తర్వాత చెప్తాను, తర్వాత యూరిన్ ఫార్మేషన్లో ఉంది. సో అలా చూసారా ఎంత నేరోవర్గా ఉందో ఇది మొత్తం. ఎంత నేరోవర్గా ఉంటే అంత ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ఎంత ప్రెషర్ ఎక్కువ అయితే ఫిల్ట్రేషన్ అనేది అంత బాగా అంత ఎఫిషియెంట్గా జరుగుతుందన్నమాట. ఎక్కడైతే గ్లోమెరులస్ ఎండ్ అవుతుందో అక్కడ ఎఫరెంట్ ఆర్టీరియల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఎఫరెంట్ ఆర్టీరియల్ ఎండ్ అవుతుందో అక్కడ ఎఫరెంట్ ఆర్టీరియల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా ఉంటుందన్నమాట. ఒకటి స్టార్ట్ అవుతే ఒకటి, ఎందుకంటే యూరిన్ అలా పాస్ అవుతుంది ఒకదాని తర్వాత ఒకటి. బౌమెన్స్ క్యాప్సూల్లో సింగిల్ లేయర్ ఆఫ్ స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఉంటాయి. టిష్యూస్ గురించి అజయ్ సార్ చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. సో అక్కడ మీకు టిష్యూస్ గురించి క్లియర్గా దొరుకుతుందన్నమాట. మీకు సిలబస్లో ఉన్నప్పుడు యూ క్యాన్ రెఫర్ దోస్. స్క్వామస్ ఎపిథీలియం కాల్డ్ పోడోసైట్ సెల్స్. స్క్వామస్ ఎపిథీలియమే కానీ దాంట్లో ఉన్నవేంటి? పోడోసైట్ సెల్స్ అన్నమాట. ఫైన్ పోర్స్ అనే పోడోసైట్ సెల్స్. ఈ సెల్స్ చాలా చూడండి, ఇక్కడ మొత్తం నారోయే, ఆ ప్యాసేజ్ నారోయే, బ్లడ్ క్యాపిలరీస్ నారోగానే ఉన్నాయి, సెల్స్ అనేటివి కూడా నారోగానే ఉన్నాయి. ఎందుకంటే ఫిల్ట్రేషన్ని బాగా ఎఫిషియెంట్గా చేయడానికి గ్లోమెరులస్ నుంచి ఫిల్టర్ అవుతాయి ఆ నారో సెల్స్ వల్ల, ఆ కంజెస్టెడ్ సెల్స్ వల్లే. నెఫ్రాన్లో 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి గ్లోమెరులస్, ఒకటి రీనల్ ట్యూబ్యూల్, ఒకటి కలెక్టింగ్ డక్ట్. ఇలా 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఇక్కడ నుంచి బ్లడ్ వితౌట్ వేస్ట్ బయటకు వస్తుంది. ఫస్ట్ బ్లడ్ విత్ వేస్ట్ లోపలికి వెళ్తుంది, తర్వాత అది మొత్తం ఫిల్టర్ అయ్యి బ్లడ్ వితౌట్ వేస్ట్ అనేది లోపలికి వెళ్తుంది. గ్లోమెరులస్లో టైనీ బాల్ షేప్. గ్లోమెరులస్ అంటే ఏం లేదండి, ఇలా ఉంటుంది క్యాప్సూల్ లాగా. ఒక బాల్ని సగం కట్ చేస్తే హాఫ్ బాల్ ఎలా ఉంటుంది, సేమ్ గ్లోమెరులస్ అనేది అలానే ఉంటాయి. ఆ బాల్లో ఏవైనా థ్రెడ్స్ చుట్టేసి మనం పెట్టేసామనుకోండి, అలా ఉంటుంది గ్లోమెరులస్. ఆ థ్రెడ్స్ ఏంటంటే బ్లడ్ క్యాపిలరీస్ అన్నమాట. ఆ బ్లడ్ క్యాపిలరీస్లో బ్లడ్ ఫ్లో అవుతుంది. చూడండి, బౌమెన్స్ క్యాప్సూల్ ఇదే, ఇవంతా బ్లడ్ క్యాపిలరీస్. సో హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టంలో రీనల్ ట్యూబ్యూల్ ఏదైతే చెప్పాను కదా 3 పార్ట్స్ ఉంటాయని, ఇప్పుడు సెకండ్ పార్ట్ రీనల్ ట్యూబ్యూల్. రీనల్ ట్యూబ్యూల్లో 3 పార్ట్స్ ఉంటాయి, పీసీటీ, డీసీటీ,
ఫస్ట్ ఈ రెండింటి గురించి మనం చెప్పుకుందాము. చూడండి, ఇక్కడ మనం పీసీటీ గురించి చెప్పుకుంటాం. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది హైలీ కాయిల్డ్ స్ట్రక్చర్ అనమాట. అది నెక్స్ట్ బౌమెన్ క్యాప్సూల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇక్కడ బౌమెన్స్ క్యాప్సూల్ చూడండి ఇది ఎండ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇంకా ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో స్టాప్ అయిపోతుందో అక్కడ నుంచి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ స్టార్ట్ అవుతుంది. చూడండి, హెయిర్ పిన్ అనేది హెన్లీస్ లూప్ హెయిర్ పిన్ షేప్డ్గా ఉంటుంది అండ్ అది డిసెండింగ్ అండ్ అసెండింగ్ లింబ్ రెండు ఉంటాయన్నమాట హెన్లీస్ లూప్లో. లూప్ అంటే ఏంటి? లూప్ అంటే ఒక చుట్టలాగా. ది అసెండింగ్ లింబ్ కంటిన్యూస్ అనదర్ హైలీ కాయిల్డ్ ట్యూబులర్ రీజన్ డీసీటీ. చెప్పాను కదా, ఎక్కడైతే ఇది స్టాప్ అవుతుందో అక్కడ నుంచి డీసీటీ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. డీసీటీలో చాలా నెఫ్రాన్స్ అనేటివి ఉంటాయి. ఇంకా అది కలెక్టింగ్ డక్ట్లోకి ఓపెన్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఏమవుతుందంటే బ్లడ్ విత్ వేస్ట్ అనేది వెళ్తుంది ఎక్కడికి? ఈ బౌమెన్స్ క్యాప్సూల్లోకి. బౌమెన్స్ క్యాప్సూల్లో ఉన్న ఇవేవైతే ఉన్నాయో దీనివల్ల మొత్తం బ్లడ్ మొత్తం ఫిల్టర్ అయిపోయి దీనివల్ల ఏదైతే మొత్తం బ్లడ్లో ఇక్కడ ఫిల్టర్ అయిపోయి మళ్ళీ బ్లడ్ ఇక్కడ నుంచి ఇలా ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ పీసీటీలోకి వెళ్తుంది. ఇక్కడ పీసీటీలో నుంచి మళ్ళీ బ్లడ్ ఇక్కడ నెఫ్రాన్ ఉంటుందన్నమాట. బ్లడ్ కిడ్నీలో ఇక్కడ నుంచి నెఫ్రాన్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా నెఫ్రాన్, లూప్ ఆఫ్ ది నెఫ్రాన్, హెన్లీస్ లూప్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఏదైతే అయిపోతుందో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, అక్కడ నుంచి ఇక్కడ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. తర్వాత కలెక్టింగ్ డక్ట్, ఇదంతా కలెక్టింగ్ డక్ట్. ఇక్కడ కలెక్టింగ్ డక్ట్లో యూరిన్ అనేది స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు యూరిన్ ఫార్మేషన్ అసలు ఫామ్ ఎలా అవుతుంది కొంచెం డెప్త్లోకి వెళ్ళి చూసుకుందాం. మన కిడ్నీస్ ఏం పని చేస్తాయి? ఇక్కడ జ్యూస్ ఎలా ఫిల్టర్ అయ్యి చూడండి ఎలా ఫిల్టర్ అవుతుందో. ఇక్కడ జ్యూస్లో ఉన్న వేస్ట్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది కదా, క్లీన్ అండ్ క్లియర్ జ్యూస్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది ఈ స్టెయినర్తో. ఈ స్టెయినర్ లాగే ఈ కిడ్నీస్ కూడా పనిచేస్తాయి. ఇది రీనల్ ఆర్టరీ, ఇది రీనల్ వెయిన్. అన్ఫిల్టర్డ్ బ్లడ్ ఇక్కడ నుంచి వెళ్తుంది అండ్ ఫిల్టర్డ్ బ్లడ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది ఈ కిడ్నీ ద్వారా. యూరిన్ ఫార్మేషన్లో ముఖ్యంగా 4 స్టేజెస్ అనేవి ఉన్నాయి. ఆ 4 స్టేజెస్లో ఒకటి గ్లోమెరులార్ ఫిల్టరేషన్, ఒకటి ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులార్ సెక్రీషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. ఈ 4 అనేటివి చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ అన్నమాట యూరిన్ ఫార్మేషన్లో. ఫస్ట్ ది గ్లోమెరులార్ ఫిల్టరేషన్. గ్లోమెరులార్ ఫిల్టరేషన్లో ఏం జరుగుతుందంటే బ్లడ్ ఏదైతే రీనల్ ఆర్టరీ, ఇక్కడ చెప్పాను కదా, ఈ రీనల్ ఆర్టరీలో బ్లడ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ కిడ్నీ లోపలికి వస్తుంది. కిడ్నీలో ఉన్న గ్లోమెరులస్ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి అఫరెంట్ ఆర్టీరియల్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటి? ఇక్కడ మెయిన్ ఏంటి? ఒకటి రీనల్ ఆర్టరీ, గ్లోమెరులస్ అండ్ అఫరెంట్ ఆర్టీరియల్లో. ఈ 3 పార్ట్స్ ఆఫ్ ది కిడ్నీ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ చేస్తున్నాయి గ్లోమెరులార్ ఫిల్టరేషన్లో. రీనల్ ఆర్టరీ నుంచి బ్లడ్ గ్లోమెరులస్లోకి వచ్చి గ్లోమెరులస్లో నుంచి అఫరెంట్ ఆర్టీరియల్లోకి బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది పాత్. చూడండి, ఆ బ్లడ్లో ఏముంటుంది? వాటర్, అమైనో యాసిడ్స్, యూరియా అలాంటివన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తుందా మీకు? ఇది గ్లోమెరులస్. ఇక్కడ మొత్తం ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి బ్లడ్ రావడం, మళ్ళీ బ్లడ్ బయటికి వెళ్ళడం. ఇక్కడ ఏవైతే మనకు ఇంపార్టెంట్ అమైనో యాసిడ్స్, ఇంపార్టెంట్ ఐటమ్స్, అవి వేస్ట్ కాదు, అవి మంచివే, అవి మనకు మన బాడీకి అవసరమే. సో అలాంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ అబ్జర్వ్ అయిపోతున్నాయి. ఇవి ఇక్కడ అబ్జర్వ్ అయినవి మొత్తం మన కిడ్నీ ఉంది కదా,
వేరే కిడ్నీతో ఇవన్నీ క్లీన్ ఒక వెయిన్ ఆర్టరీ ద్వారా ఇవన్నీ మళ్ళీ బాడీకి వెళ్ళిపోతాయి. చూడండి, బ్లడ్ ఇలా వెళ్ళడం, ఇక్కడ మొత్తం అబ్జార్ప్షన్ జరిగిపోవడం, వాటరు సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ వేస్ట్ ఉన్న బ్లడ్ బయటికి వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడం అంటే వేరే పార్ట్లోకి వెళ్ళిపోవడం, గ్లోమిరూలస్ బయటికి వెళ్ళిపోవడం. గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో సాల్ట్స్, ఇవన్నీ ఫస్ట్ టైం ఎప్పుడైతే గ్లోమెరులార్ ఫిల్టరేషన్ జరుగుతుందో అప్పుడు ఇవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. మళ్ళీ ఇంకా కొన్ని తర్వాత వెళ్ళాక అప్పుడు ఫిల్టర్ అవుతాయి. ఇది అమౌంట్ ఆఫ్ ఫిల్టరేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎక్సెస్ ఆఫ్ వాటర్. ఎక్కువ వాటర్ తాగితే వేస్ట్, ఎక్కువ వాటర్ తాగినప్పుడు మన బాడీలో వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మొత్తం ఎక్కువ వేస్ట్ బయటికి వెళ్ళిపోతుంది. తక్కువ వాటర్ తాగితే, అందుకే కదా ఎక్కువ వాటర్ తాగండి, ఎక్కువ వాటర్ తాగండి, బాడీలో ఉన్న వేస్ట్ని మొత్తం బయటికి తీసేస్తుంది అని చెప్తారు. మనకు కాన్సన్ట్రేషన్ బాగా పెరగాలన్నా మనము వాటర్ ఎక్కువ తాగితే మన బ్లడ్ అనేది బాగా ప్యూర్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ప్యూర్ ఫ్రెష్ బ్లడ్ మన బ్రెయిన్కి వెళ్తుందో మన బ్రెయిన్ కూడా అప్పుడు ఇంకా యాక్టివ్గా పనిచేస్తుంది. సో అందుకే చదువుకునేటప్పుడు వాటర్ తాగాలి. సెకండ్ది ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్లో ఎఫరెంట్ ఆర్టీరియోల్ వరకు వచ్చింది కదా, ఇప్పుడు అది అఫరెంట్ ఆర్టీరియోల్ వరకు వస్తుంది. ఫిల్ట్రేట్ ఫ్రమ్ గ్లోమెరులార్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ యూరిన్ అని అంటారు. ఎందుకంటే ఫస్ట్ ఫిల్ట్రేషన్ అనేది గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్లోనే జరిగింది. ఇక్కడ సెకండ్ టైం ఫిల్ట్రేషన్ జరుగుతుంది. ఇక్కడ బ్లడ్ అనేది చూడండి, బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఎక్సెప్ట్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బ్లడ్ ఇన్ కెమికల్ కాంపోజిషన్ ఎక్స్ప్లెయిన్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్. ఆల్మోస్ట్ ప్రైమరీ యూరిన్ అనేది బ్లడ్ ఎంత ఉందో అంతే ఉంటుంది, బ్లడ్ కాంపోజిషన్కి సేమ్ ఉంటుంది. ఒక్కటి తప్ప బ్లడ్లో బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్రైమరీ యూరిన్లో బ్లడ్ సెల్స్ అనేవి ఉండవు. అది తప్ప ఇక్కడ మాత్రం ఫిల్ట్రేట్ అయిన ఏదైతే మన ప్రైమరీ యూరిన్ ఉందో అది సేమ్ ఆల్మోస్ట్ బ్లడ్ లాగే ఉంటుంది, ఏమంటే బ్లడ్ సెల్స్ ఉండవు అంతే. ఇప్పుడు ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ పీసీటీ, గ్లోమెరులస్ నుంచి పీసీటీలోకి వెళ్తుంది. అక్కడ ఈ ప్రైమరీ యూరిన్ నుంచి మళ్ళీ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. రీఅబ్జార్ప్షన్ జరిగి పెరిట్యూబులార్ నెట్వర్క్లోకి మొత్తం ఏదైతే రీఅబ్జార్ప్షన్ ఉందో అది జరుగుతుంది. తర్వాత పీసీటీ నుంచి బ్లడ్ డీసీటీలోకి వెళ్తుంది. ఇది ఇక్కడ. ఇప్పుడు రీఅబ్జార్ప్షన్ జరిగాక హెన్లీస్ లూప్లో నుంచి ట్రావెల్ అయ్యి, లూప్ ఆఫ్ నెఫ్రాన్లో నుంచి ట్రావెల్ అయ్యి బ్లడ్ అనేది డీసీటీలోకి వెళ్తుంది. డీసీటీలో ఏమవుతుంది, కొన్ని ఎక్స్ట్రా సాల్ట్స్ లైక్ పొటాషియం, సోడియం అలాంటివన్నీ మళ్ళీ రీఅబ్జార్బేషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ డీసీటీలో మళ్ళీ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. అక్కడ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లోనే అదంతా జరుగుతుంది. జరిగాక మళ్ళీ ఒక ఫిల్ట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం ఒక బ్రీఫ్గా చెప్పుకోవచ్చు. ఇదంతా గ్లోమెరులస్, ఇక్కడ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఇది నెఫ్రాన్ లూప్, ఇక్కడ మొత్తం ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం ట్యూబులార్ సిక్రేషన్ అనేది జరుగుతుంది. ఇలా ఈ 3 స్టేజెస్ ద్వారా యూరిన్ అనేది ఫిల్టర్ అవుతుంది. మనము ఒక్కోసారి ఎక్కువ వాటర్ తాగుతాం కదా, అప్పుడు మనకు ఎక్కువ యూరిన్ వస్తుందా? ఎక్కువ వాటర్ తాగితే యూరిన్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా ఇంక్రీజ్ అవుతుందా, క్వాంటిటీ? చెప్పండి కదా, ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అవుతుంది, కానీ మళ్ళీ రీఅబ్జార్ప్షన్ అనేది కూడా జరుగుతుంది. మనం ఎక్కువ వాటర్ తాగితే ఆ ఎక్కువ తాగిన అమౌంట్ ఆఫ్ వాటర్ మొత్తం ఫిల్టర్ అయ్యి మన బ్లడ్ మొత్తం ఫిల్టర్ అయిపోయి యూరినరీ బ్లాడర్లో అనేది స్టోర్ అవుతుంది కదా. అక్కడ ఏమవుతుందంటే చూడండి, 75% ఆఫ్ వాటర్ కంటెంట్ ఆఫ్ నెఫ్రిక్ ఫిల్ట్రేట్ ఈజ్ రీఅబ్జార్బ్డ్ ఇన్ ద రీజన్ ఆఫ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్.
ఇక్కడే 75% మనకి ఏదైతే ఉందో మొత్తం అక్కడి వరకు అయిపోతుంది. ఆ 10% ఏదైతే వాటర్ ఏదైతే ఉందో అది హెన్లీస్ లూప్, అదే లూప్ ఆఫ్ నెఫ్రాన్ అక్కడ అయిపోతుంది. ఇంకా ఫర్దర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ఎక్కడ జరుగుతుందంటే కలెక్టింగ్ ట్యూబ్స్ దగ్గర జరుగుతుంది. ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ జరగడానికి ఒక ఇంపార్టెంట్ హార్మోన్ వాసోప్రెసిన్ అనే ఇంపార్టెంట్ హార్మోన్ వల్ల మళ్ళీ అక్కడ యూరిన్ కాన్సన్ట్రేట్ అయిపోతుంది. అంటే మళ్ళీ యూరిన్లో ఫిల్ట్రేషన్ జరుగుతుంది ఆ హార్మోన్ వల్ల. ఈ హార్మోన్ మీకు నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక బిట్ లాగా అయితే వస్తుంది, అట్లీస్ట్ 1 మార్కర్ లాగైనా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, వాసోప్రెసిన్ యూరిన్ని మళ్ళీ కలెక్టింగ్ ట్యూబ్లో యూరిన్ని మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయడానికి ఏం యూజ్ అవుతుంది అంటే వాసోప్రెసిన్ అనే హార్మోన్. వాసోప్రెసిన్ ఒక పార్ట్ కాదు, అది హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది హార్మోన్ అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఈజ్ పాస్డ్ అవుట్. ఎక్కువ వాటరీ యూరిన్ కాకుండా యూరిన్ని ఎక్కువ వాటర్ ఉన్న యూరిన్ని కొంచెం కాన్సన్ట్రేట్ దగ్గరగా చేసేయాలి, అప్పుడే ఈ యూరిన్ అనేది పాస్ అవుట్ అవుతుంది. ఒక్కోసారి కొంతమందిలో ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అలా ఉంటారు, వాళ్ళని డయాబెటీస్ ఇన్సిపిడస్ వాళ్ళకు యూరిన్ వాళ్ళు ప్రతిసారి వెళ్తూనే ఉంటారు. కొంతమంది చెప్తాం, మనం కూడా ఫన్నీగా చెప్తాం కదా, మన క్లాస్మేట్స్ ఎవరైనా ప్రతిసారి వాష్రూమ్కి వెళ్తుంటే ఏరా షుగర్ వచ్చిందా నీకు, అన్నిసార్లు వెళ్తున్నావు వాష్రూమ్కి అని చెప్తారు కదా. సో షుగర్ ఉన్న వాళ్ళే అన్నిసార్లు వాష్రూమ్కి ఎందుకు వెళ్తారంటే వాళ్ళ బాడీలో ఈ వాసోప్రెసిన్ హార్మోన్ అనేది చాలా తక్కువగా సెక్రెట్ అవుతుంది. తక్కువగా సెక్రెట్ అవ్వడం వల్ల వాళ్ళ యూరిన్ కాన్సన్ట్రేట్ అవ్వదు. ఎంత వాటర్ తాగుతారో అందులో నుంచి కొంచెమే ఫిల్టర్ అయ్యి మిగతాది మొత్తం వేస్ట్ లాగే బయటికి వెళ్ళిపోతుంది ఈ హార్మోన్ సెక్రెట్ అవ్వకపోవడం వల్ల. దీన్ని డయాబెటీస్ ఇన్సిపిడస్, ఈ హార్మోన్ సెక్రెట్ పోకుండా ఉండే ఈ డెఫిషియన్సీని డయాబెటీస్ ఇన్సిపిడస్ అని అంటారు. 40 years ప్లస్ అయ్యారనుకోండి, నెఫ్రాన్స్ అనేటి ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్ కదా, ఆ నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి 10 yearsకి ఒకసారి 10% డిక్రీజ్ అవ్వుకుంటూ వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా కిడ్నీస్లో 1.3 to 1.4 million ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి అని చెప్పాం కదా. 40 years దాటాక ప్రతి ఇయర్ 10% ఆఫ్ నెఫ్రాన్స్ అనేటివి తగ్గుకుంటూ వచ్చేస్తాయి. ఆ నెఫ్రాన్స్ తగ్గడం వల్లే ఫిల్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది కదా. మరి అందుకే ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువసార్లు ఈ యూరిన్ పాస్ అవుట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఆ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం, అదే ఏజ్ అయిపోయాక డయాబెటీస్ వచ్చేస్తుంది కదా, ఆ డయాబెటీస్ ఎక్కువ వచ్చేస్తే ఈ వాసోప్రెసిన్ హార్మోన్ యొక్క ప్రాబ్లం వచ్చేస్తుంది. వాళ్ళు ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, అదొకటి. ఇంకా వాళ్ళకు నెఫ్రాన్స్ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళు యూరిన్ పాస్అవుట్ అనేది ఎక్కువగా చేస్తారు. ఇంకా వాళ్ళ కిడ్నీ ఎఫిషియన్సీ అనేది అంత యంగ్ పీపుల్లో ఉన్నంత ఎఫిషియెంట్గా ఉండదు. యూరిన్ ఫస్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఇక్కడ యూరిన్ ఎలా ఫామ్ అవుతుందో మనం చెప్పుకున్నాము, కిడ్నీస్లో ఫిల్ట్రేషన్ ఎలా జరుగుతుందో అదంతా. ఆ ఫామ్ అయిన యూరిన్ ఇవేవైతే ఉన్నాయో ఇవి యురేటర్, చూడండి ఇక్కడ ఆల్రెడీ మాకైంది. ఆ యురేటర్ ఏదైతే ఉందో ఆ యురేటర్లోకి వెళ్తాయన్నమాట. ఆ యూరిన్ మొత్తం కిడ్నీలో నుంచి యురేటర్లోకి వెళ్తుంది. ఆ యురేటర్ నుంచి యూరినరీ బ్లాడర్లోకి వెళ్తుంది. యూరినరీ బ్లాడర్లో నుంచి యురేత్రా ద్వారా మొత్తం అవుట్ ఆఫ్ ది బాడీ వెళ్ళిపోతుంది. ఇది మెకానిజం ఆఫ్ యూరిన్. మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ కాదు, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. ఇది యూరిన్ పాత్వే, యూరిన్ బయటికి ఎలా వస్తుంది, ఫామ్ ఎలా అవుతుంది అది. యూరిన్ ఎప్పటి వరకు యూరినరీ బ్లాడర్లో ఉంటుందంటే, మనం చెప్పుకున్నాము, యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్కి కనెక్టెడ్ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా,
యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో డైరెక్ట్గా నర్వస్ కంట్రోల్ అనే బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. ఈ బ్రెయిన్ కంట్రోల్ వల్ల యూరినరీ బ్లాడర్ ఎప్పుడైతే ఫిల్ అవుతుందో అక్కడ యూరినరీ బ్లాడర్ నుంచి మనకు ఒక మెసేజ్ వస్తుంది మన బ్రెయిన్కి, టింగ్ టింగ్ టింగ్, ఇక్కడ మొత్తం యూరిన్ ఫిల్ అయిపోయింది, ఇప్పుడు ఈ యూరిన్ని బయటికి పంపే సమయం వచ్చేసింది, నువ్వు ఆర్డర్ ఇస్తే ఈ యూరిన్ని బయటికి పంపించేస్తాను అని ఒక మన యూరినరీ బ్లాడర్ అనేది ఒక మెసేజ్ మన బ్రెయిన్కి సెండ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇదే మిక్చర్షన్, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్పింక్టర్ మజిల్స్ అనేటివి 2 సెట్స్ ఉంటాయి. ఇది యూరినరీ బ్లాడర్ దగ్గర, యూరిథ్రా దగ్గర 2 టైప్స్ ఆఫ్ స్పింక్టర్స్ అనేటివి ఉంటాయి, సెట్స్ ఆఫ్. ఈ స్పింక్టర్స్ ఏమంటే డోర్స్ లాగా అన్నమాట. ఇదొక డోరు, ఇదొక డోరు. ఈ డోర్స్ అనేటివి ఎప్పుడైతే మన బ్రెయిన్ ఈ డోర్స్కి ఓపెన్ అవ్వండి అని ఆదేశం ఇస్తుందో ఈ డోర్స్ కేవలం అప్పుడే ఓపెన్ అవుతాయన్నమాట. అప్పుడే యూరినరీ బ్లాడర్ని ఒక రూమ్గా ఇమాజిన్ చేసుకోండి, ఈ స్పింక్టర్స్ని డోర్గా ఇమాజిన్ చేసుకోండి. డోర్ ఏంటంటే డోర్కి 2 లాక్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో సర్క్యులర్ స్పింక్టర్ మజిల్ అండ్ ఇంకోటేమో ఫస్ట్ సర్క్యులర్ స్పింక్టర్ మజిల్. ఇది బ్లాడర్ ఫిల్లప్ అయిపోయినప్పుడు ఈ బోత్ ది మజిల్స్ కన్స్ట్రిక్టెడ్గా ఉంటాయి, అంటే డోర్ని క్లోజ్ చేసేసి ఉంటాయి. బ్లాడర్ ఫిల్ అయిపోయి ఉన్నప్పుడు అంటే ఎగ్జిట్ డోర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ యూరిన్ వాల్స్ మీద యూరిన్ ఎక్కువ అయిపోయి ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుందో యూరిన్ వాల్స్ మీద, అప్పుడు ఈ డోర్స్ అనేవి మెల్లగా కొంచెం లూజ్ అవుతూ వస్తాయి. ఇప్పుడు అలా లూజ్ అవుతూ ఫస్ట్ అనేది ఈ సర్క్యులర్ స్పింక్టర్ మజిల్స్లో ఫస్ట్ ఏదైతే స్పింక్టర్ ఉందో ఆ స్పింక్టర్ అనేది ఫస్ట్ ఓపెన్ అవుతుంది. బ్లాడర్ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ రిఫ్లెక్స్ యాక్షన్ అనేది ఒకటి వస్తుంది, ఆ మెసేజే అప్పర్ స్పింక్టర్ ఏదైతే ఉందో ఆ అప్పర్ స్పింక్టర్ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అవ్వడం అంటే ఏంటి, ఇంకా ఒక డోర్ ఓపెన్, ఒక లాక్ ఓపెన్ అయిపోయింది, ఇంకో లాక్ ఉంది, ఆ లాక్ ఓపెన్ అయిపోతే ఇంకా యూరిన్ బయటికి వచ్చేస్తుంది. ఎక్కువ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయినప్పుడు యూరినరీ బ్లాడర్ మీద ఫస్ట్ ఈ లాక్ ఓపెన్ అయిపోతుంది. సెకండ్ ఈ స్పింక్టర్ మజిల్ ఇంకా ఎక్కువ ప్రెషర్ అయిపోయినప్పుడు, ఇంకా టైం చాలా ఎక్కువసేపటి వరకు యూరిన్ని హోల్డ్ చేసి ఉంచారు, ఇంకా అవ్వట్లేదు, అప్పుడు మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఈ సెకండ్ స్పింక్టర్ ఏదైతే మన బ్రెయిన్ ఎప్పుడైతే మనకు అదే ఆదేశం ఇస్తుందో అప్పుడు ఈ సెకండ్ స్పింక్టర్ కూడా ఓపెన్ అయిపోతుంది అండ్ యూరిన్ ఏమో బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా జరుగుతుంది. లోవర్ స్పింక్టర్ ఓపెన్ అయినప్పుడు సెకండ్ 2 డోర్స్ 2 లాక్స్ ఇంకా ఓపెన్ అయిపోయినట్టు ఆ యూరినరీ బ్లాడర్లో ఉన్న ఏదైతే ఉందో యూరిన్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇలా కొంతమందికి యంగ్ పీపుల్కి ఏంటంటే ఈ 2 స్పింక్టర్స్ వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉంటాయి. చిన్న పిల్లలకి ఇంకా ముసలి వాళ్ళకి ఈ 2 స్పింక్టర్స్లో ఒక్క స్పింక్టర్, నార్మల్గా కొంచెం పెద్దగైన పిల్లలకైతే ఒక్క స్పింక్టర్ అయినా వాళ్ళ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు యూరిన్ కొంతమంది ఒక 8th 9 ఇయర్స్ అలాంటి వాళ్ళకైతే కొంచెం వాళ్ళకి తెలివి వస్తుంది, ఇంకా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి సెన్స్ అవుతుంది అన్నమాట. అలాంటి వాళ్ళు చెప్తారు. చిన్నపిల్లలు కొంతమంది స్కూల్కి వచ్చే పిల్లలు అయితే చెప్తారు కదా, మ్యామ్ ఐ వాంట్ టు గో టు వాష్రూమ్, కానీ మ్యామ్ మాత్రం వద్దు కూర్చో అని అంటారు. కానీ మీకు నిజంగా మీరు వాష్రూమ్కి వెళ్ళే అర్జెన్సీ ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే మీరు ఎంతైనా రిక్వెస్ట్ అయినా చేయండి, ఒక్కోసారి మీరు గట్టిగా అయినా మాట్లాడి వాష్రూమ్కి అయితే వెళ్ళిపోండి. వాష్రూమ్ ఎప్పుడూ హోల్డ్ చేసుకోవద్దండి, ఎందుకంటే ఆ హోల్డ్ చేసుకోవడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. దాంట్లో మెయిన్గా రీనల్ క్యాలిక్యులై అంటే కిడ్నీ స్టోన్స్ అనేటివి ఆ పెయిన్ అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ పెయిన్ నేను స్వయాన భరించాను అనమాట. ఆ యూరినరీ బ్లాడర్
రీనల్ క్యాలిక్యులై వల్ల. ఎప్పటికీ యూరిన్ మాత్రం హోల్డ్ చేసుకోవద్దండి. మీరు వెళ్ళాలని అనుకుంటే టీచర్ని ఒక 2-3 టైమ్స్ అలా విసిగిజ్జైనా వెళ్ళిపోండి అంతే. అక్కడ పోయేది ఏం లేదు. మీరు ఒక 5 మినిట్స్ క్లాస్ మిస్ అయితే ఏమంత పెద్ద నుక్సాన్ అయితే ఏం జరగదు కదా. ఇలా ఈ 2 స్పింక్టర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ బాడీ నుంచి యూరిన్ బయటికి వెళ్ళాలంటే. 400 యూరినరీ బ్లాడర్ కెపాసిటీ ఏంటంటే 300 to 400 ml అనేది యూరిన్ అది భరించగలదు దాంట్లో యూరిన్ స్టోర్ అయితే. ఒకవేళ దానికంటే ఎక్కువ యూరిన్ స్టోర్ అయిందనుకోండి, యూరినరీ బ్లాడర్ భరించలేదు, ఇంకా నా వల్ల కాదు, ఇంత యూరిన్ని నేను హోల్డ్ చేయలేను అని బ్రెయిన్కి మెసేజ్ పంపిస్తుంది. ఆ బ్లాడర్స్ వల్లే ఒక రిఫ్లెక్స్ యాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. మ్యాక్సిమం కెపాసిటీ 700 to 800, ఇది మినిమం కెపాసిటీ. మ్యాక్సిమం 800 వరకు హోల్డ్ చేయగలదు. మనము ఒక్కోసారి ఎక్కువ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే అప్పుడు మనకు ఫ్రూట్స్ ఇంకా వాటర్ ఉన్న ఎక్కువ ఫ్రూట్ అలాంటివి తీసేసుకుంటే, లేకపోతే జ్యూసెస్ అలాంటివి తీసుకుంటే మనకు తెలుసు కదా నార్మల్గా యూరిన్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు యూరిన్ క్వాంటిటీ గురించి మాట్లాడుకున్నాం. యూరిన్ కాంపోజిషన్ ఎలా ఉంటుంది? యూరిన్ కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే యూరిన్ కలర్ అనేది యాంబర్ కలర్. యాంబర్ అంటే లైట్ ఎలోయిష్ కలర్. యూరిన్ కలర్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందండి. మన హెల్త్ని బట్టి యూరిన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉందనుకోండి ఎల్లోయిష్ కలర్లో వస్తుంది యూరిన్. ఇంకా జాండీస్ అలా ఉంటే బైల్ జ్యూస్ ఏదైతే ఉందో ఆ బైల్ జ్యూస్ లివర్ సెక్రీట్ చేస్తుంది. ఆ బైల్ జ్యూస్ సెక్రీట్ చేసిన లివర్ సెక్రీట్ చేసిన బైల్ జ్యూస్ వల్ల ఏమవుతుందంటే యూరిన్ కలర్ అనేది చేంజ్ అయిపోయి ఎల్లో కలర్ అయిపోతుంది. ఎందుకంటే బైల్ కలర్ కూడా ఎల్లోగానే ఉంటుంది. మనం డైజెషన్ చాప్టర్లో బైల్ జ్యూస్ అనేది ఉంటుంది. అది అక్కడ మీకు డైజెషన్ చాప్టర్ చదువుకొని ఉంటే మీకు ఇక్కడ క్లిక్ అవుతుంది, అది గుర్తొస్తుంది. అలా యూరోక్రోమ్ అనే ప్రెజెన్స్ వల్ల ఈ యూరిన్కి యాంబర్ కలర్, ఈ ఎల్లోయిష్ కలర్ అనేది వచ్చింది. కానీ జాయిండీస్ అప్పుడు వేరేది, అది అక్కడ మాత్రం బైల్ జ్యూస్ వల్లే ఎక్కువ డార్క్ ఎల్లో కలర్ అనేది వస్తుంది. నార్మల్ యూరిన్ అనేది ప్రోటీన్, చూడండి నేను చెప్పాను కదా మనం తీసుకునే ఫుడ్ మీద మన హెల్త్ కండిషన్ మీద కూడా యూరిన్ కలర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మోర్ యూరియా అనేది ఫామ్ అవుతుంది బాడీలో. అది తక్కువ, అందుకే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ రిచ్ డైట్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. వాళ్ళు ప్రోటీన్ తక్కువగా ఉన్నది తీసుకోవాలి. ఇంకా కాల్షియం, అంత ప్రోటీన్ అనేది చాలా కష్టం అన్నమాట బ్రేక్ చేయడానికి. అంత కష్టంగా ఉన్న లార్జ్ మాలిక్యూల్స్ కిడ్నీ ఫిల్టర్ చేయలేదు. ఆ కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే అవి వేస్ట్ మెటీరియల్స్ లాగా కిడ్నీలోనే ఉండిపోతాయి. దానివల్ల ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి వస్తాయి. Proteins get deaminated in the liver with subsequent formation of urea. షుగర్ కెన్ అపియర్. షుగర్ ఏంటంటే డైరెక్ట్గా బ్లడ్లో యూరిన్లో కలిసిపోతుందండి. డైరెక్ట్గా మీరు ఇప్పుడు గ్లూకోజ్ పౌడర్ చూస్తుంటాం కదా మనము, డైరెక్ట్గా ఎనర్జీని ఇచ్చేస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేస్తుందని. అది ఇన్స్టెంట్ ఎనర్జీ ఎలా ఇస్తుందంటే డైరెక్ట్గా మనం అది తీసుకోగానే అవి డైరెక్ట్గా వెళ్ళిపోయి మన బ్లడ్లో కలిసిపోతాయి. ఆ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? ఆ బ్లడ్ యూరిన్ ఫిల్టర్ చేయడానికి మన నెఫ్రాన్స్లో కిడ్నీస్లోకి వెళ్తుంది. సో అక్కడ డైరెక్ట్గా మనము షుగర్లో ఈ షుగర్ ఏదైతే ఉంటుందో యూరిన్లో ప్రజెంట్ అయి ఉన్న షుగర్ని అక్కడ డైరెక్ట్గా కనిపించేస్తుంది అనమాట. ఇలా తీసుకోగానే మళ్ళీ టెస్ట్ చేసామనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు, 10 మినిట్స్లో టెస్ట్ చేయగానే మనకు తెలిసిపోతుంది అనమాట ఆ యూరిన్లో ఇంక్రీజ్ అయిన షుగర్ లెవెల్స్ గురించి. ఆర్టిఫిషియల్ కిడ్నీ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? ఆర్టిఫిషియల్ కిడ్నీ అనేది ఒకటి ఉంటుందని మీకు తెలుసా? ఇప్పటి వరకు ఎవరెవరికి డయాలిసిస్ గురించి, ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ గురించి ఈ చాప్టర్ మనం చదువుకోక ముందే తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. మీరు అసలు ఏంటి, ఎంతవరకు మీకు తెలిసిందో ఆర్టిఫిషియల్ కిడ్నీ గురించి. ఆర్టిఫిషియల్ కిడ్నీ ఈజ్ నథింగ్ బట్ డయాలైసిస్. డయాలైసిస్లో ఏం జరుగుతుందంటే డయాలైసిస్ ఆర్టిఫిషియల్ కిడ్నీ అన్నమాట. మనకు దేవుడిచ్చిన కిడ్నీ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఇలాంటి 100 డయాలసిస్ మెషిన్స్ ఆ కిడ్నీ ముందు వేస్ట్ అన్నమాట.
అందుకే మనకిచ్చిన ఆర్గన్స్ని మనం కాపాడుకుంటే ఇలాంటి చోటికే, ఇలాంటి వాటి జోలికి కూడా వెళ్ళే అవసరం మనకు ఉండదు. ఇది ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఇక్కడ ఏమవుతుందంటే కిడ్నీస్ అనేవి ఫెయిల్ అవుతాయి. కిడ్నీస్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, వాటర్ తక్కువ తాగడం వల్ల, ఎక్కువ హై లెవెల్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ అనేటివి ఫిల్టర్ చేయకుండా డ్యామేజ్ అయిపోతాయి. కొందరికి కొన్ని విలేజెస్లో వాటర్ చాలా, అదేదేదో నేను న్యూస్లో కూడా చాలాసార్లు చూశాను, వాటర్లో కొన్ని కెమికల్స్ మిక్స్ అయిపోవడం వల్ల ఒక ఊళ్ళో అందరికీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. ఆ ఊళ్ళో మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ చాలామంది డయాలసిస్ మీదే బ్రతుకుతున్నారనమాట. నేను ఆ ఊరి గురించి ఒక షార్ట్ చేసి మీకు చెప్తాను, మీకు ఐడియా కూడా ఉంటుంది. దాన్ని ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటే ఇంకా ఆ కిడ్నీస్ని ఏం చేయలేము. ఆ కిడ్నీస్ మొత్తం ఇంకా ముడుచుకొని, పువ్వు ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్ ఎంత ఇలా వికసించి ఉంటుంది కదా, అదే వాడిపోయిన పువ్వు ఎలా ఉంటుంది, కిడ్నీస్ కూడా అలా వాడిపోయి ఉంటాయి ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్లో. కంప్లీట్గా స్టాప్ అయిపోతాయి కిడ్నీస్. ఈ కండిషన్ని యురేమియా అని అంటారు. ఈ యురేమియాలో ఏమవుతుందంటే కిడ్నీస్ ఫిల్టర్ చేయలేవు. ఇప్పుడు మన ఒక 5 days వరకు మన వేస్ట్ తీసుకెళ్లే వెహికల్ ఉంటుంది కదా, ఆ వెహికల్ రాకపోతే మన ఇంటి దగ్గర చెత్త మన వీధిలో మన ఇంటి దగ్గర ఎంత చెత్త కుప్పల్లాగా పేరుకుపోయి ఉంటుంది కదా. సేమ్ అలాగే ఎప్పుడైతే ఇలా మన బాడీలో ఆ వేస్ట్ని బయటికి పంపించే కిడ్నీస్ ఏవైతే ఉండవో, ఏవైతే పని చేయవో, ఆ టైంలో మన బాడీలో మన బ్లడ్లో వేస్ట్ అంతా కూరుకొని పోయి ఉంటుంది. ఆ కూరుకొని పోవడం వల్ల బాడీలో ఏదైతే స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే క్లీన్ బ్లడ్ ఫ్లో అవ్వదు బాడీలో, ఎక్కడికక్కడ ఆగిపోయి ఉంటుంది వేస్ట్ మెటీరియల్. ఆగిపోవడం వల్ల ఎక్కడికక్కడ బాడీ అనేది స్వెల్ అయిపోతుంది. ఎందుకంటే వేస్ట్ మెటీరియల్ కదా, చెత్త ఎక్కడున్నా చెత్తని బయటికి తీసుకెళ్ళడం చాలా అవసరం. వేస్ట్ అసలు ఎక్కడ మన బ్రెయిన్లో కూడా ఉంచుకోకూడదు. ఏదైనా చెత్తవన్నీ మన బ్రెయిన్లో చెత్త కూడా ఉంచుకోకూడదు. ఇంకా మన బాడీలో కూడా అలా నీట్గా మన బాడీని మంచి ఫుడ్ తీసుకొని మెయింటైన్ చేసుకోవాలి. ఇలాంటి కండిషన్ని యురేమియా అని అంటారు. డయాలసిస్ మెకానిజం అసలు ఎలా జరుగుతుంది చూడండి. ఇప్పుడు చెప్పాను కదా, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, హెవీ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల, ఇంకా కిడ్నీస్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, అంటే వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల, ఇంకా ఇలాంటి కెమికల్ ఫిల్డ్ వాటర్ వల్ల నెఫ్రాన్స్ ఫెయిల్ అయిపోవడం, కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం జరుగుతాయి. ఇన్ఫెక్షన్స్, ఇంజురీ వల్ల కూడా బ్లడ్ అనేది ఆగిపోతుంది. దానివల్ల కూడా ఇలా జరుగుతుంది. బాడీలో పాయిజనస్ వేస్ట్ అదంతా అక్యుములేట్ అయిపోతుంది. చూడండి, ఇలా జరిగినప్పుడు ఈ డయాలసిస్ని మనం యూజ్ చేసుకుంటాము. చూడండి, ఇక్కడ సేమ్ మనకు ఆర్టరీస్, ఇక్కడ మనకు ఎలాగైతే ఒకటి వెయిన్, ఒకటి ఆర్టరీ ఎలాగైతే మన కిడ్నీస్కి ఉందో, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. చూడండి, ఒకటి బ్లూ, ఒకటి రెడ్. బ్లడ్ ఇక్కడ నుంచి బ్లడ్ మొత్తం రిమూవ్. ఇది చాలా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి. ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటే అంత పెయిన్ఫుల్ ప్రాసెస్. మన కిడ్నీలో ఈ ప్రాసెస్ జరిగేంత వరకు మనకు పెయిన్ తెలియదు. ఎప్పుడైతే ఈ డయాలసిస్తో ఆ పేషెంట్ బాధ అయితే అసలు చెప్పడానికి కూడా చాలా అసలు అవ్వదు, అంత బాధ వాళ్ళకు ఉంటుంది. నేను ఆ వీడియో చెప్పాను కదా, న్యూస్లో నేను చూశాను, ఊరు మొత్తం కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి అని. వాళ్ళకు ఇక్కడ చేతికి ఇంకా మెడ దగ్గర అక్కడ లార్జ్ వెయిన్స్ అనేటివి ఉంటాయి. అక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి బ్లడ్ లాగుతారు. బ్లడ్లో నుంచి ఈ బ్లడ్ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ప్రెషర్ మెయింటైన్ చేయబడి ఉంటుంది. ఇక్కడ హెపారిన్ అనేది ఎందుకు వేస్తారంటే, మన బ్లడ్ ఎప్పుడైతే మన బాడీ నుంచి బయటికి వస్తుందో, మన బ్లడ్ నేచర్ ఏంటంటే అది క్లాట్ అయిపోవాలి, గడ్డ కట్టుకొని పోవడం దాని నేచర్. మన బ్లడ్ నేచర్ అది. ఆ బ్లడ్ గడ్డ కట్టకుండా ఉండాలంటే ఈ హెపారిన్ ఇన్ఫ్యూజన్ అనేది చేస్తారు. ఇప్పుడు ఈ బ్లడ్ మనము ఇక్కడ పంపిస్తున్నాం పైప్స్లో, పంపించేటప్పుడు అది గడ్డ కట్టుకొని పోతే లాభం ఏముంది అందులో చెప్పండి? ఏమైనా లాభం ఉందా? అసలు ఫ్లో అవ్వదు, ఆగిపోతుంది కదా బ్లడ్ అక్కడే. అందుకు అలా ఆగిపోకుండా ఉండాలంటే హెపారిన్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తారు.
ఈ హెపారిన్ ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల ఆ బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా అలానే ఫ్లో అవుతుంది. ఇక్కడ బ్లడ్ పంప్, అది బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో అదంతా మెయింటైన్ చేస్తారు. ఇంకా ఈ బ్లడ్ని ప్రెషర్ చేసి పంపిస్తారు. ఇక్కడ డయలైజింగ్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ డయలైజింగ్ సొల్యూషన్. ఇదంతా ఇక్కడ మొత్తం ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఇవి కిడ్నీస్ లాగా ఆర్టిఫిషియల్ కిడ్నీస్ ఇవి మెంబ్రెయిన్స్. ఇక్కడ మొత్తం జరుగుతుంది. ఇక్కడ ఫిల్టర్ అయిన బ్లడ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రెషర్కి క్లోజ్గా, ఆర్టీరియల్ ప్రెషర్కి క్లోజ్గా ఇక్కడ ఎయిర్ ట్రాప్ ఎందుకు ఉంటారంటే మన బాడీలో బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు మధ్య మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేటివి ఫిల్ అయిపోతాయి. ఆ ఎయిర్ గ్యాప్స్ మన బాడీలోకి వెళ్ళాయనుకోండి, ఆ ఎయిర్ గ్యాప్స్తో ఉన్న బ్లడ్ మన హార్ట్లోకి వెళ్ళింది అనుకోండి, హార్ట్ అనేది ఒక్క షాట్కి పేలిపోతుంది. ఎయిర్ గ్యాప్స్ అనేవి అస్సలు ఉండకూడదు బాడీలో, ఆ వెయిన్స్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండకూడదు. అందుకే ఇంజెక్షన్ వేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, నర్సులు ఫస్ట్ ఆ వాటర్ బయటకు వచ్చేంత వరకు ఇంజెక్షన్ సిరింజ్ని పుష్ చేస్తారు. ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎక్కడా ఉండకూడదు. అలా క్లీన్, ఇక్కడ ఫిల్టర్ అయిపోయిన క్లీన్ బ్లడ్ మళ్ళీ ఆర్టరీలోకి పంపించేస్తారు. అలా జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఈ చాప్టర్లో ఏదైతే చదువుకున్నామో అది ఒకసారి ఈ పార్ట్లో సమ్మరైజ్ చేసుకుందాం. బయాలజికల్ ప్రాసెస్ రిమూవల్ ఆఫ్ హార్మ్ఫుల్ మెటబాలిక్ వేస్ట్ ఈజ్ కాల్డ్ ఎక్స్క్రీషన్. ఫస్ట్ పాయింట్ అది చదువుకున్నాము. ఇంకా హ్యూమన్స్లో ఎక్స్క్రీటరీ సిస్టంలో వేస్ట్ జనరేషన్ అండ్ ఎలిమినేషన్ మెయిన్ ఆ 2 పార్ట్స్ జరుగుతాయి. ఎక్స్క్రీటరీ సిస్టంలో 2 కిడ్నీస్, 2 యురేటర్స్, 1 యూరినరీ బ్లాడర్, 1 యురేత్రా అనేవి ఉంటాయి. బేసిక్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ టు ఫామ్ యూరిన్ని ఫామ్ చేయడానికి బ్లడ్ని ఫిల్టర్ చేయడం. నెఫ్రాన్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్, 2 నెఫ్రానే. ఈచ్ నెఫ్రాన్లో 3 పార్ట్స్, ఒకటి గ్లోమెరులస్, ఒకటి రీనల్ ట్యూబ్యూల్, ఇంకోటి కలెక్టింగ్ డక్ట్ అనే 3 పార్ట్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. బ్లడ్ పాసెస్, హై ప్రెషర్ ద్వారా బ్లడ్ ఎప్పుడైతే దీంట్లో పాస్ అవుతుందో వాటర్, షుగర్స్, సాల్ట్స్, అమైనో యాసిడ్స్, ఇంకా నైట్రోజనస్ వేస్ట్ అవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా ఈ వాటర్ అనేది కిడ్నీలోకి రీఅబ్జార్బ్డ్ అయిపోయి లూప్ ఆఫ్ హెన్లీ ద్వారా, లూప్ ఆఫ్ హెన్లీలో దీన్నే లూప్ ఆఫ్ నెఫ్రాన్ అని కూడా అంటారు. ఇక్కడ ఈ వాటర్ ఇంకా సెకండ్ టైం రీఅబ్జార్బేషన్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఆ ఫామ్ అయిన యూరిన్ ఏదైతే ఉంటుందో కలెక్టింగ్ డక్ట్ ద్వారా, కలెక్టింగ్ డక్ట్ దగ్గర ఒక హార్మోన్ ఉంటుంది, అది వాసోప్రెసిన్. ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి మళ్ళీ అక్కడ ఫిల్టర్ అయ్యి యురేటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్ వరకు యూరిన్ వెళ్తుంది. ఇది మొత్తం యూరిన్ యొక్క మెకానిజం. అండ్ నెక్స్ట్ సెషన్లో నేను 3 టాపిక్స్ గురించి చెప్తాను. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్, అంటే మన బాడీలో ఈ కిడ్నీయే కాకుండా ఇంకా ఎక్స్క్రీషన్ చేసే ఆర్గన్స్ వేరేవి ఉన్నాయి, తెలుసా మీకు? ఆ ఆర్గన్స్ ఏవేవి ఉన్నాయి, ఆ ఆర్గన్స్ గురించి. ఇంకా ప్లాంట్స్లో కూడా ఎక్స్క్రీషన్ జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? కానీ ప్లాంట్స్లో కూడా ఎక్స్క్రీషన్ జరుగుతుంది. ఈ 3 టాపిక్స్ గురించి నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను. సో ఇప్పుడు హోంవర్క్ టైం. హోంవర్క్లో వాట్ ఈజ్ ఎక్స్క్రీషన్, సింపుల్ డెఫినేషన్, ఒక్క లైన్ డెఫినేషన్ రాయండి చాలు. నేమ్ సమ్ పార్ట్స్ ఇన్ యువర్ బాడీ ఇన్ దిస్ లైఫ్ ప్రాసెస్, ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ లైఫ్ ప్రాసెస్. ఎక్స్క్రీషన్లో ఏ బాడీ పార్ట్స్ అది రాయండి. వైటల్ ఫంక్షన్స్, హ్యూమన్ కిడ్నీ 2 వైటల్ మెయిన్ ఫంక్షన్స్ రాయండి. ఇంకా ఒక సింపుల్ మెటబాలిక్ వేస్ట్ దట్ ఎనిమల్స్ ఎక్స్క్రీట్ ఆర్. ఈ 3 సింపుల్ క్వశ్చన్స్ మీకు తెలుసు కదా. నా హోంవర్క్ ఎలాగో సింపుల్గానే ఉంటుంది, 1 లైన్ ఆర్ 2 లైన్, 1 లైనే, అంతకు మించి ఏమి ఉండదు. ఈ ఫంక్షన్స్ మాత్రం 2 లైన్స్ ఉన్నాయి. సో ఇది జస్ట్ ఏ ఆర్ బి కమెంట్ చేయండి అంతే. మీరు కమెంట్ చేయడానికి కూడా ఎక్కువ స్ట్రగుల్ అవ్వడం నాకు అంత అయితే ఏమి ఇష్టం లేదు. జస్ట్ సింపుల్గా కమెంట్ చేసేయండి. సో దిస్ ఈజ్ అవర్ క్లాస్. ఇన్ ది నెక్స్ట్ క్లాస్ మనము ఎక్స్క్రీషన్ నెక్స్ట్ పార్ట్, ఇంట్రెస్టింగ్ పార్ట్స్ గురించి చెప్పుకోబోతున్నాం. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్. బాయ్ బాయ్.